कांग्रेस लीडर व फूड कॉरपोरेशन के चेयरमैन फहीम साबिक वजीर केटीआर को तनकीद का निशाना बनाया। उन्होंने बताया कि कविता की जानिब से लगाए गए इल्जामात का जवाब देने केटीआर से मुतालबा किया। उन्होंने कहा कि केटीआर को हुकूमत पर तनकीद करने का कोई हक नहीं है। లోటపీస్ కేసులో పనికిరాని కేసులో నేను ఇక్కడే ఉంటా, ఇక్కడే నుంచుంటా, విచారణకి ఇక్కడనే రమ్మంటున్నాడు. గతంలో మంత్రిగా పనిచేసిన కేటీఆర్కి అవగాహన లేదా? ఒక విచారణకు హాజరు కావాలంటే ఏసీబీ కానీ సిట్ కానీ సిఐడి కానీ వాళ్ళ దగ్గరకు వస్తుందా, లేదు మీరు వెళ్ళి ఎంక్వైరీకి అక్కడ అటెండ్ కావాలనే ఇంగిత జ్ఞానం కేటీఆర్కి లేదా అని నేను అడుగుతున్నాను. ఓ సన్యాసి కేటీఆర్ ఇప్పటికైనా బక్వాస్ బ్రోకర్ జోకర్ మాటలు మానే. ఎందుకంటే ప్రజలు నిన్ను చూసి అసహించుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు నువ్వు చేసే ఆరోపణలు మాటలు చూసి. ఫస్ట్ మీ చెల్లి బహిరంగంగా మీ కుటుంబం సభ్యుల మీద మీ మీద అవినీతి ఆరోపణలు చేస్తే దాని మీద స్పందించు, దాని గురించి మాట్లాడు. మీ బావ హరీష్ రావు మీద అవినీతి ఆరోపణలు చేసింది, హ్యాపీరావు సంతోష్ రావు మీద అవినీతి ఆరోపణలు చేసింది. దాని మీద మాట్లాడకుండా నువ్వు ఈరోజు లోటపీస్ కేసా పనికిరాని కేసా అని దాని మీద కామెంట్స్ చేస్తావు. అసలు బీఆర్ఎస్ లోకి ఒక ఫ్యాషన్ అయిపోయింది. వాళ్ళు పేటెంట్గా ఏం తీసుకున్నారంటే సవాల్ ఇసరడం, పారిపోవడం, ఎంక్వైరీ అనగానే కోర్టుకి పోవడం. ఇది వీళ్ళకు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయం లెక్క బీఆర్ఎస్ పార్టీలో అయిపోయింది. లోటపీస్ కేసులో పనికిరాని కేసు